బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ పొలిటికల్ సీన్లో పెను ప్రకంపనలు రేపుతుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని తేల్చి చెప్పారు. తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందని, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ నిర్ణయం తీసుకోలేదని, బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన ఉంటుందన్నారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సంజయ్ చెప్పుకొచ్చారు. పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతను పార్టీ నాకు ఇచ్చింది. హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతకు అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా. నా స్థాయిలోనే కష్టపడి పనిచేస్తున్నా. బట్ ఈ రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు. అంతకంటే పెద్ద బాధ్యతలను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా. కాబట్టి రేపు పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి. నేను మీరు రాయడం తప్పట్లేను, కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. దానికి కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్ర హైదరాబాద్ వచ్చని చెప్పి దాని తప్పుడు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆలోచన లేను. పార్టీ నిర్ణయము అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు. అందరు కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తావన లేదు. దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి మీరు విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పెట్టే ప్రయత్నం చేయకండి. మీరు పెట్టడానికి నేను ఏదో అహంకారంతో గర్వంతో మాట్లాడతలేను. దానివల్ల నాకు పర్సనల్గా ఇబ్బంది వస్తున్నది, పార్టీ కూడా ఇబ్బంది.